ఇక్కడే ఉండాలి నిబంధనలు అలాగే సాంప్రదాయాలు మనకు ప్రజాప్రతినిధులు కూడా మేము విన్నవించాము. ఈ నెల 4వ తేదీ గత నెల 4వ తేదీన సెక్రటేరియట్ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది అని తెలిసిన వెంటనే అక్కడ వెళ్ళి కలిసాము. ఈ జిల్లాకి చెందిన రామప్రసాద్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వారు కూడా ఎంతో దీన్ని పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యడం జరిగింది. అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్స్ టీజీ భరత్ గారిని కలవడం జరిగింది. మన కడప ఇన్ఛార్జ్ సవిత గారిని కలవడం జరిగింది, ఇన్ఛార్జ్ మినిస్టర్. ఇట్లా అనేక మంది మంత్రుల్ని అలాగే కూడా జరిగింది. ఇది ప్రత్యేకంగా ఈ ఇందాక రఘునాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా మాకు ఇక్కడే ఉద్యోగస్తులుగా పర్మనెంట్ గా కడపలోనే ఉంటాము, కడపలో చేసేవాళ్ళు కడపలోనే ఉంటారు అనేది ఎక్కడ ఉండదు. కడపకే కాదు రాయలసీమ ప్రాంతాలకు కూడా ఎంతో తలవానికం లాంటిది. అంతేకాకుండా నిరుద్యోగ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ నిరుద్యోగులంతా కూడా అటువైపు ఆకర్షితులు అవుతా ఉంటారు, వాళ్ళకు ఒక ఉపాధి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. అలాగే ఎక్కడైనా సరే ఇక్కడ కూడా ఒక పెద్ద సంస్థ ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ ఇటువైపు మనం ఉపాధి అవకాశం వైపు కూడా మనం చూడొచ్చు అని చెప్పేసి మనం చూడొచ్చు. అంతేకాకుండా యువజన సంఘాలకు చదువుకున్న యువతకు కూడా సాఫ్ట్వేర్ ఇదే కాదు ఇంకా అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు తెలియజేస్తుంది. మరొక రకంగా తీసుకుంటే కడప నగర జీతం తీసుకునే సరాసరి కుటుంబాలు 100 కుటుంబాలు ఇక్కడ ఉంటాయి. దాని మీద ఆధారం ఉండగలుగుతారు. అంటే నెలకు ₹1,00,000 వెచ్చించగలరు, ఖర్చు చేయగల కుటుంబాలు కూడా ఇక్కడ 400 ఉంటాయి. కాబట్టి ఇది కూడా మనం అంటే ఇది ఏపీకి మాత్రమే సమస్య కాకుండా మన నగర సమస్య మాత్రమే కాకుండా జిల్లా సమస్య, ప్రాంత సమస్య అన్ని విధాలు అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అలా కాకోకుండా ప్రస్తుతం ఉన్న సంస్థలు కొత్త సంస్థలు ఎటు మనకు వస్తాయన్న ఆశ కొత్త భావం కలగజేస్తుంది అనేది మా అభిప్రాయం. కాబట్టి మిత్రులారా, ఇందాక మన కామ్రేడ్ రఘునాథ్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఏపీజీపీ ఉద్యోగుల సమస్యగా దయచేసి తీసుకోకండి. ఈ ప్రాంత సమస్యగా దీన్ని భావించి ప్రతి ఒక్కరు ఆలోచించి మీ సంస్థలో మీ సంఘం పరంగా వీటన్నింటినీ కూడా మరింత ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఈ సంస్థని ఈ కడప నగరంలో కాపాడుకోగలం. గుడ్ ఈవినింగ్ కామ్రేడ్స్ అందరికీ. ఈనాటి సమావేశానికి హాజరైనటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులందరికీ వందనములు. కామ్రేడ్స్ మా గ్రామీణ బ్యాంకుల గురించి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏదైతే చిన్న బ్యాంకులు పెద్ద బ్యాంకులు విలీనమవుతున్నాయో అక్కడ హెడ్ క్వార్టర్ ఉండాలనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఒకటి. అలాగే బిజినెస్ ఎక్కువ ఉన్నది, ఎక్కడ బిజినెస్ ఉంటే అక్కడ హెడ్ క్వార్టర్ అనేది ఉండాలనేది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉన్నాయి. దేశంలో ఉన్న 196 గ్రామీణ బ్యాంకుల్ని విలీనం చేసి ఒకటే గ్రామీణ బ్యాంకుగా మనకు ఏర్పాటు చేయాలని చెప్పేసి గత దశాబ్దాల కాలంగా గ్రామీణ బ్యాంకు ఉద్యోగులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్లో భాగంగా ఇప్పటికే 3 దఫాలుగా విలీనం చేస్తూ 43 గ్రామీణ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఇప్పుడు తాజాగా నవంబర్ 4వ తేదీన డిఎఫ్ఎస్ వారి ఉత్తర్వుల మేరకు ఈ 43 గ్రామీణ బ్యాంకులను కూడా 1 స్టేట్ 1 RRB పేరుతోటి ప్రతి రాష్ట్రానికి ఒక గ్రామీణ బ్యాంక్ చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది. ముందుగా ఈ నిర్ణయాన్ని గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులుగా మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. అయితే ఇక్కడ ఈ గ్రామీణ బ్యాంక్ ఇప్పుడు ఆ నిర్ణయంలో భాగంగా మన రాష్ట్ర విషయానికి వస్తే 4 గ్రామీణ బ్యాంకుల్ని ఒకటిగా చేస్తూ ఒక గ్రామీణ బ్యాంక్ అనేది ఏర్పడబోతా ఉంది. అది కడప కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, చిత్తూరు కేంద్రంగా పనిచేస్తున్న సప్తగిరి గ్రామీణ బ్యాంక్, అలాగే గుంటూరు కేంద్రంగా చైతన్య గోదావరి పనిచేస్తుంది. అలాగే వరంగల్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పనిచేస్తూ ఉంది. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో. అది తెలంగాణ మరియు ఆంధ్ర ఈ డిసెంబర్ 31కి 2గా విభజించుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో 4 గ్రామీణ బ్యాంకులు మాత్రం జనవరి 1 నుంచి మిగిలి ఉన్నాయి. ఈ 4ని ఏకం చేస్తూ మనకు ఇప్పుడు నిర్ణయించబోతున్నారు. అయితే ఈ 4ని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం మిగతా 3 RRBల్ని పెద్దదైన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో విలీనం చేస్తూ ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రాష్ట్రానికి హెడ్ క్వార్టర్ అంటే ఈ రాష్ట్ర వ్యాప్త గ్రామీణ బ్యాంక్కి నూతన హెడ్ క్వార్టర్ని మనం కడపలోనే కొనసాగించాలని చెప్పేసి అభ్యర్థనతో మనం మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అధికారుల ఉద్యోగుల సంఘాలు అనేక ప్రజాప్రతినిధుల కూడా విన్నవించుకున్నాము. అలాగే
ఇక్కడ ఈరోజు ప్రజా సంఘాలు కూడా మనకు ముఖ్యంగా పౌర సమాజం, మా ఉద్యోగుల కంటే పౌర సమాజం ఈరోజు కడపలోనే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అంటే నూతన రాష్ట్ర గ్రామీణ బ్యాంక్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే గత సాంప్రదాయాలు తీసుకున్న పెద్ద గ్రామీణ బ్యాంక్ అంటే ఇట్లా గ్రామీణ బ్యాంక్ విలీనాలు జరిగినప్పుడు ఏదైతే పెద్ద గ్రామీణ బ్యాంక్ ఉందో ఆ పెద్ద గ్రామీణ బ్యాంక్ హెడ్ క్వార్టర్నే కొనసాగించడం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేసేటప్పుడు రాయలసీమ, పినాకిని, అలాగే అనంత గ్రామీణ బ్యాంక్ అనేవి 3 ఉండేవి. దాంట్లో పెద్దదైన రాయలసీమ గ్రామీణ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఆంధ్రప్రదేశ్ కడప, కాబట్టి కడపనే కొనసాగించడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా రాష్ట్రంలో 50,000 కోట్లతో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉంది. అలాగే సొంత భవనం ఉంది. ఈ సొంత భవనం కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వమే ఈ సొంత భవనం కట్టుకోవడానికి కేటాయించిన స్థలం, కాబట్టి ప్రభుత్వం కేటాయించిన స్థలం ఉంది. అలాగే మొత్తం దక్షిణ భారతదేశంలో ఏ గ్రామీణ బ్యాంకుకు లేనటువంటి చెస్ట్ సౌకర్యం కూడా ఇక్కడ ఆర్బీఐ ఈ గ్రామీణ బ్యాంక్ ఇచ్చింది. టెక్నాలజీ పరంగా కూడా వాణిజ్య బ్యాంకులతో తలదన్నే విధంగా ఉంది. ఇవన్నిటిని పక్కన పెడితే మరీ ముఖ్యంగా రాయలసీమ లాంటి వెనకబడిన ప్రాంతాల్లో ఉంది కాబట్టి గ్రామీణ బ్యాంక్ వ్యవస్థ అంతా కూడా మరీ ముఖ్యంగా వెనకబడిన ప్రాంత అభివృద్ధి కోసమే ప్రత్యేకంగా కేంద్రీకరించిన వ్యవస్థ కాబట్టి ఈ ప్రాంతంలో ఉండడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి కానీ, ఈ ప్రాంత నిరుద్యోగులకు కానీ, ఈ ప్రాంత మరింత మౌలిక సదుపాయాలను పెంపొందించే విధానికి కానీ ఇవన్నిటికీ ఒక తలమానికంగా ఉంటుంది కాబట్టి అన్ని నిబంధనల ప్రకారంగా చూసినా, గత సాంప్రదాయాల ప్రకారంగా చూసినా, ఈ ప్రాంతంలో ఉన్న కరువు కాటకాలని చూసినా ఈ కడపలోనే నెలకొల్పడం అనేది ఒక న్యాయబద్ధమైన డిమాండ్గా మేము భావిస్తూ ఈరోజు అన్ని పౌర సమాజం ముందు ఉంచాము. పౌర సమాజం కూడా ఎంతో దీని మీద పాజిటివ్గా స్పందించారు. అటు మన ప్రజాప్రతినిధులు కూడా ఎంతో దీని మీద పాజిటివ్గా స్పందించారు. మా అందరి కోరిక ఒకటే, కడపలోనే నూతన రాష్ట్ర గ్రామీణ బ్యాంక్ హెడ్ క్వార్టర్ని ఇక్కడే కొనసాగించాలి, ఇక్కడే ఏర్పాటు చేయాలి. నా పేరు జగదీశ్వర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. సేవ్ పబ్లిక్ సెక్టర్ కమిటీ కన్వీనర్. ఈరోజు కడపలో సేవ్ పబ్లిక్ సెక్టర్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా సంఘాల, పౌర సమాజంలోని ఇతర సంఘాలతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏం తీర్మానం చేసిందంటే తప్పనిసరిగా కడపలోనే ఈ ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని విలీనం తర్వాత ఏర్పడబోయే రాష్ట్ర స్థాయి గ్రామీణ బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని, అమరావతికి తరలించవద్దని ఈ తీర్మానం ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాయలసీమ వెనకబడ్డ ప్రాంతం, రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు. చిన్న పరిశ్రమలు కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. తర్వాత వ్యాపార వాణిజ్య వర్గాలకు కూడా రుణ సదుపాయం అవసరమైన పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర రాజధానికి అమరావతికి తరలించడం ద్వారా ఈ నూతనంగా ఏర్పడబోయే రాష్ట్ర స్థాయి గ్రామీణ బ్యాంకు పాలసీ కానీ, రుణపరపతి విధానం కానీ, అట్లాగే దాని మొత్తాన్ని నిర్ణయించేది రాష్ట్ర స్థాయి ఎకో సిస్టమ్ మాత్రమే నిర్ణయిస్తుంది. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒక సాంప్రదాయం ప్రకారం చూసినా, లేకుంటే మార్గదర్శకాల ప్రకారం చూసినా కూడా కడపలోనే ఈ రాష్ట్ర స్థాయి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని కొనసాగించడం ఉత్తమం, న్యాయమైంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి ఆయన చాలా విజన్ ఉన్న నాయకుడు కాబట్టి వెనుకబడిన ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ప్రాంతానికి చెందిన ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇక్కడే కొనసాగించాలని మేము కోరుతా ఉన్నాం. తర్వాత ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి ఎంఎస్ఎంఈ ట్రైనింగ్ సెంటర్ని అమరావతికి తీసుకుపోయారు. అలాగే అనేక ఇతర సంస్థలను కూడా తీసుకుపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తాను. దీనివల్ల ఇక్కడ ప్రజాప్రతినిధుల్లో అటు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, మండల స్థాయి, గ్రామీణ స్థాయి ప్రజాప్రతినిధుల్లో ఒక అభిప్రాయం నెలకొంటోంది, ప్రజల్లో ఒక అభిప్రాయం నెలకొంటోంది. రాష్ట్ర ప్రభుత్వం మనకేమైనా అన్యాయం చేస్తుందేమోనని అట్లాంటి అభిప్రాయానికి అవకాశం ఇవ్వకుండా కడపలోనే ఏపీజీ రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయాన్ని కొనసాగించాలని, అమరావతికి తరలించవద్దని మేము కోరుతా ఉన్నాం. నా పేరు మహమ్మద్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈనాటి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే రాష్ట్ర గ్రామీణ బ్యాంకు కొత్తగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో 4 గ్రామీణ బ్యాంకులు కలిపి రాష్ట్ర గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు. చైతన్య గోదావరి, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, ఏపీ వికాస్ గ్రామీణ బ్యాంక్ కలిపి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో విలీనం చేస్తూ ఉన్నారు. విలీనం చేసేటప్పుడు హెడ్ క్వార్టర్ గురించి నిర్ణయం తీసుకోవాల్సిన ఇది వచ్చేసి మన స్టేట్ గవర్నమెంట్కి ఉంది. మనకు డిఎఫ్ఎస్ గైడ్లైన్స్ ప్రకారము ఏదైతే పెద్ద బ్యాంక్ ఉందో విలీనమయ్యే గ్రామీణ బ్యాంకులు ఆ పెద్ద బ్యాంకులో విలీనం చేసి హెడ్ క్వార్టర్ అక్కడే ఉంచాలనేది ఒకటి.
బిజినెస్ ఎక్కువ ఉన్న ఎక్కడైతే బిజినెస్ ఎక్కువ ఉందో ఆ బ్యాంకు అక్కడ వచ్చేసి హెడ్ క్వార్టర్ ఉండాలని, అదే సొంత బిల్డింగ్ ఉంటే అక్కడే ఉండాలనేది ఉంది. కాబట్టి న్యాయంగా మేము అన్ని విధాల కడపలో హెడ్ ఆఫీస్ ఉండడానికి అర్హత ఉంది కాబట్టి మేమంతా అడుగుతా ఉన్నాము. కేవలం ఇది ఉద్యోగస్తుల సమస్య కాదు, ఇది రాయలసీమకు సంబంధించిన ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా, ఎందుకంటే ప్రజలు కానీ రైతులకు కానీ ఎస్ఎస్జి రుణాలు కానీ ముద్రా లోన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా గ్రామీణ బ్యాంకులు ఎక్కువగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాయి. కమర్షియల్ బ్యాంకు కన్నా ఎక్కువ కేంద్ర ప్రభుత్వము పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ ప్రతి ఒక్కటికి కూడా గ్రామీణ బ్యాంకులు అమలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి గారిని కడపలోనే హెడ్ క్వార్టర్ ఉండేటట్టు చూడవలసిందిగా మేమందరము డిమాండ్ చేస్తున్నాము.